ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కోర్స్ సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ ఇయర్లో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది, మొత్తం డీటెయిల్గా అనలైజ్ చేసి మీకైతే చెప్తున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ మీద మనకి సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు 3 ఫేజ్లు కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ మీద మన ఏపీ స్టేట్లో వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే సడన్గా నోటిఫికేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట వీడియోని. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనకి ముఖ్యంగా మనకి ఫార్మసీ వాళ్ళకి ఏంటి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అలా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఎంపీసీ కౌన్సిలింగ్. సో మనకి మన అగ్రికల్చర్ దానికి సంబంధం అంటూ లేదు. మనకి ముందుగానే అంటే ఈ మంత్లోనే రిలీజ్ చేస్తారు. యాక్చువల్లీ మనకి ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోపే ఎప్పుడైనా మనం అయితే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చన్నమాట. మనకి ఒక 1 or 2 వీక్స్లో ఎప్పుడైనా మనకి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది పక్కా. అది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్లో అంటే 2025 సంవత్సరానికి సంబంధించి జూలై 10వ తేదీన మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2024 సంవత్సరంలో జూలై 13వ తేదీన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ 2023 సంవత్సరంలో జూలై 7వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనకి ఎప్పుడు చూసుకున్న జూలై మంత్లోనే అగ్రికల్చర్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇలా అన్ని క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నాను. మెయిన్గా మనకి ఈ వీక్ దాని పై వారంలో ఎప్పుడైనా మనకి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సడన్గా అయితే రిలీజ్ చేస్తారు. అది వచ్చి ఉంటే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియో చేయడానికి కూడా ఒక కారణం అయితే ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది కూడా బీ ఫార్మసీ ఫార్మడీ లాగా మందు కూడా లేట్గా స్టార్ట్ అవుతుందేమో అని ఒక భ్రమలు అయితే ఉన్నారు. దానికి సంబంధం అంటూ లేదు. మనకి మన కౌన్సిలింగ్ చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అగ్రికల్చర్ అర్థమవుతుంది కదా. వేరే అంటే ఎంపీసీ దానికి వీడికి ఏ దాంతో లింక్ అయితే లేదు. మంది స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. జూలై మంత్లోనే మన కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. 1 or 2 వీక్స్లో ఎప్పుడైనా మనకి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక 1 of the బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీ ఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది 1 of the బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీ ఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా 1 of the బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా మనకి ఇదే వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద చూపించే వెబ్సైట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదే వెబ్సైట్లో మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఫర్దర్ ఈ వెబ్సైట్ని కూడా మీరు అందరూ చూస్తే ఉండండి. ఎటువంటి అప్డేట్ మనకి నోటిఫికేషన్ వచ్చినా నేను వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకి ఈ మంత్లోనే నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట.